బాంటే అంటే రాక దీందే ఉందిరా నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను రా. ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ కొట్టేసింది. ఇది కూడా మన మనిషికేరా. నేను ఎక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను, మీరు వెళ్ళండి. 17, 18, ఈ రోజు కూడా ఈ బఫ్ఫున్ పట్లేనా? అయ్యో కర్మ. ఓల్డ్ ఉమెన్ నీకేం తెలిసే కుర్రాడు సంగతి. యూత్ ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి? లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. అరే, ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చొని లేకు, నువ్వు ఓకే. నువ్వు రావట్లేదా? చా నందిని, టైం అయిందమ్మా, తొందరగా రా. రాదు. ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాంటే అంటే రాక దీందే ఉంది నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను రాను. ప్లీజ్ పర్లేదక్క రా. అరే రానని చెప్తున్నానుగా. ఏం బ్రదర్ నువ్వు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మాకు నీళ్ళంటే చాలా భయం. అమ్మా నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే, బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ అయ్యి చాలరా. ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికిపోయారు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెరకోళి. నీ మొహం చాక్లెట్ అంట. ముందు ఆ stuff ఇవ్వండి. పెడతా కదా. రే ఇదేంట్రా బాటిల్స్? రైట్, వెళ్ళండి రా. నందిని, కమ్ హియర్ యార్, కమ్ ఆన్, కమ్. ఏట్రా నాకు శాతానని చెప్పొచ్చు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తే 5 రూపాయలు ఇస్తావు కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంట్రా చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? నేనేంటా ఎక్స్ట్రా చేస్తానండి? ప్లీజ్ గో స్లో. It's okay, take it easy. అమ్మాయి పక్కన ఉందని పెద్ద పోజా? అనవసరంగా గొడవ చేయదు, కొత్త పోజ్ ఏంటో. ప్లీజ్ 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 దండం పెడతాను, వదిలేయండి ప్లీజ్. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. నీకేం కాదు. అంకుల్ మీరు చెప్పింది రైట్. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు
అదే బయటకు వస్తుంది. ఏంట్రా ఇది? ఫైట్ చేసింది వీడు, సింపతిలు చూసిన వాడిగా. ఏంటి ఇష్టం ఇది? ఏనా నొప్పిగా ఉందా? వీడిని స్టోర్ రూమ్ కి పంపిస్తే బెటర్, నొప్పులు తగ్గిపోతాయి. స్టోర్ రూమ్ కెందుకు? మందులు తర ముందు అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. ప్రభా హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ కి వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకా అని మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంటగా దారిలో చెప్పింది. యు టు టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని ఆ నందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు. ఊరే స్వాతం వచ్చావు, కోపం మునిగిందిరా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆ నందిని వేరు, ఈ నందిని వేరు అని చెప్పా. ఓరి నీ ట్యూబ్ లైట్ తది స్విట్జర్లాండ్ అని చెప్తే అంతే వెళ్ళు. అమ్మా నిషా ఇక్కడ. నందినికి పరిచయం చేసి వచ్చారా, మాట్లాడుకుంటున్నారు. ఓ ఏమైంది దీనికి? ఎందుకలా అబద్ధం చెప్పావు? ఇదిగోమ్మా కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. రేయ్, దీనికి నిజం తెలిసిపోయిందిరా. దీని బాబుమని చంపేస్తాడు రా. ప్రభా, ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒరే ఏదైతే అదో ఎల్రా, ఎల్రా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ? సారీ ప్రభా, అసలేం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్? యా, అనుకున్నాను. ప్రభా అబద్ధం చెప్పాడు, రాస్కల్. నందిని, నందిని. ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి వెళ్ళదా? వెళ్ళదు కదా? మంచి పని చేసావు. అది పెద్ద ఫేకోల్ అంది, అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకనే పిలిచావు. యా, అంతే కదా? అంతే కదా? సూపర్ న్యూస్ రామా. నిషా చెప్పింది ఏది నందిని వెళ్ళదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమే లేదురా. ఏ మర్చిపోయావరా, ఈ రోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్ లో నాకు మంచి అల్లుడు దొరికాట్రా. రిషి నాకు బాగా నచ్చాడు. మరెందుకురా ఆలస్యం? ఈ రోజు వెళ్ళిపోతున్నాగా, నందినితో మాట్లాడదాం పద. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పరా. అమ్మా నందిని, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఎక్కడ అంకుల్? ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తాను.
నందిని నందిని అన్నయ్య ఇట్రా ఇట్రా. రే నేను అసలే టెన్షన్ ఉన్నాను, వదులు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను. నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య. నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు, అందుకే నీతో చెప్తున్నాను. ఏమైంది? నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. తను రాత్రి ఫోన్ చేశాడు. ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట. Good. 1 lakh శాలరీ. వెరీ గుడ్. 10 days లో జాయినింగ్. ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్. నీ పనే బాగుంది. ఇప్పుడు ఈ విషయం బాబాయ్కి చెప్పి ఒప్పించాలి, అంతే అది కదా? కాదన్నయ్య, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 లక్షల కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు. అందుకని తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నాన్ని లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్ గా ఆలోచించన్నయ్య. ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను. అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే? బాబాయ్ నేను చదివించడం చాలా కష్టపడ్డాడు కదా. సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్లిడికొచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడుంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఈ ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నస పెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా? సరే నేను మాడతాను. బాబాయ్ నీతో పనుందిరా. ముఖ్యమైన పనిలో నువ్వు రా ముందు లే. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు. ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? నెలకి ₹1,00,000. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకు మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా. కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా? కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లంటే నాకు ఇష్టమని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి ఒప్పుకోదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాం. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 lakh శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. వద్దన్నయ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా. ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నాన్నంటే. ఊరుకో తల్లి. ఆడపిల్లల తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే కదమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. చూసావట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో. నాకు ఈ పెళ్ళి వద్దు. తప్పమ్మా. అలా అనుకో, నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం. ఈ పెళ్లి జరగాలి. వద్దన్నానుగా, నాకు ఈ పెళ్ళి వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. వద్దన్నానుగా. తను ఈ పెళ్ళొద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి, జరగాలి, జరగాలి. ఈ పెళ్లి జరగాలి.
ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు కత్తి లాంటి కుర్రాడు. ప్రకాష్, ప్రకాష్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఏంటి ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా ప్రసన్నకు సరైన జోడియా కదా? సూపర్. మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు. దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు. ఏంట్రా ఇల్లు అమ్మేస్తావా? రేయ్, ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా. నేను కొద్ది గొప్ప సంపాదించాను. ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్నాలు నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. ఒరే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, నీ కష్టాల్లో కూడా పాలు పంచుకోనేవరా. రేయ్, స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగా సంపాదించాను రా. అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. రే ప్రభా, ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయి కబుర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే పెళ్లి 10 రోజులు జరగాలి. ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాందే ఉందిరా, పెళ్లి జరిపించి ఇక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. రేయ్, మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఒరే, ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నిన్ను రేయ్, నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్ళేలా చూస్తాను. అమ్మా ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8తో రే, ఆ ప్రభాగా టెన్షన్ భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు చూసిన నందిని ఆడనకాలే తిరుగుతుందిరా. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్పరా, వాడిని వేసేస్తా. లేదురా, వేరే ఏదైనా చేయాలి. ప్రతివాడు 4 6 కొడతాడు. బ్యాటింగ్ ఎవరు అంటే ఎవడు నాకు ఎవడు. గోపాల్, ఏంటే ఇటు రా నాన్న రా. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో. మరి చెప్పు ఏంటే. ఏం లేదు, ప్రభా కోసం అమ్మాయి వచ్చింది కదా, ఎవరు? అదే అంటే కొంపదీసి ప్రభాగాన్ని లైన్ వేస్తున్నాడా ఏంటి? చచ్చా కాదు, అదే అండి లైన్ లో పెట్టాలని ట్రై చేసింది. చా, ఆ లాన్ పెద్ద దాదా కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. కానీ ప్రభా నందిని తన లవర్ అని పెద్ద స్టోరీ చెప్పి ఎస్కేప్ అయిపోయాడు తెలుసా. ఆ దాదా పేరేంటి? సరికి ఇప్పుడే దొరికిందిరా. పేరు చెప్పు. ఏం బాబు, అందరూ తిన్నారా? అంకుల్, మీరు వెళ్ళండి, మేము తర్వాత వచ్చి తింటాం. చెప్పండి. ఎలా అయిపోయాడు మళ్ళీ? చెప్పు. తింటే గానీ సెట్ అవ్వడం. తర్వాత వస్తాం చెప్పండి బాబు, తినకపోతే చచ్చిపోతాడు. అంకుల్ ఆగండి. అంకుల్ మీకే చెప్పేది ఆగండి. నందిని నాకు కావాలరా. అంతే కదరా, నాకు